పండగ సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో ప్రయాణ ప్రాంగణాలన్నీ రద్దీగా మారాయి. జేబీఎస్లో తెల్లవారుజాము నుంచే ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది, మనూరికి పోదాం, పండగ చేసుకుందామని ప్రజలంతా కూడా పల్లెబట్ట పెట్టారు. ప్రస్తుతం మనము జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 1000 నుంచి 1100 పైచీలకు ప్రయాణికులు వస్తుంటారు, తమ తమ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలంతా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటారు. అయితే ఇక్కడ నుంచి ఈరోజు ఎన్ని ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మనతో పాటు రీజనల్ మేనేజర్ రాజు సార్ ఉన్నారు. సార్, ఇక్కడ నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు ఎన్ని బస్సులు వెళ్ళలేదు? సో కరీంనగర్కి వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు షెడ్యూల్ బస్సులు కాకుండానండి, షెడ్యూల్ బస్సులు దాదాపుగా 120 షెడ్యూల్ బస్సులు, అవి కాకుండా దాదాపుగా 80 బస్సులు ఎక్స్ట్రా పోవడం జరిగింది. మరి కరీంనగర్ రీజన్కు డైలీ దాదాపుగా 380 వరకు షెడ్యూల్ ట్రిప్లు ఉంటాయి. మరి ఈరోజు అంటే ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 260 నుండి 280 ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేసుకోవడం జరిగింది, షెడ్యూల్కు 380కి అదనంగా. సో ఈరోజు కూడా చూసుకుంటే మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు ట్రాఫిక్ రావడం జరిగింది. ట్రాఫిక్ అప్పుడు క్లియర్ చేయడం జరిగింది. దాదాపు ఆ సమయంలోనే దాదాపు 20 బస్సుల దాకా పంపడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ ఏవైతే జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ఈ రోజు ఇవ్వడం జరిగింది కాబట్టి వారంతా కొన్ని కాలేజీలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పంపారు. ఆ పిల్లలంతా రావడం జరిగింది. సో ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయలుదేరిన పిల్లలంతా 11 o'clock నుంచి ఇప్పుడు 1 o'clock మధ్యలో ట్రాఫిక్ బాగా వస్తుంది. సో మెట్రో రైలు ఎప్పుడైతే వస్తుందో మెట్రో రైలు వచ్చినప్పుడు ప్రయాణికులంతా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు లంచ్ తర్వాత కూడా పిల్లలు బయలుదేరే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ స్టూడెంట్ ట్రాఫిక్ అంతా మేము రాత్రి 7 గంటల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 7 గంటల వరకు ఆల్మోస్ట్ స్టూడెంట్ ట్రాఫిక్ అంతా జీరో అయిపోతుంది. సో ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ప్రయాణికులు కూడా రిజర్వేషన్ ఎక్కువ చేయించుకున్నారు. ఎందుకంటే మేము రిజర్వేషన్లు ఓపీఆర్ఎస్లో చాలా పెట్టడం జరిగింది సర్వీస్లు. సో వాటిలో పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కూడా బస్ స్టేషన్లో ప్రయాణికులంతా ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నారు. ఎందుకంటే వారి సర్వీస్ నెంబర్లను ఏవైతే ఆ సర్వీస్ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. సో ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా క్లియర్గా వాళ్ళు ఏదైతే రిజర్వేషన్ టైం చేసుకురో ఆ టైం వరకు మేము బస్ తెప్పించేస్తున్నాము, పెడుతున్నాము. సో చాలా సిస్టమాటిక్ వెళ్ళిపోతున్నారు. బస్సులు ఎక్కువగా నడిపిస్తున్నామని అంటున్నారు. ప్రయాణికులు మాత్రం ఎక్కడ చూసినా కూడా బస్సులు వెంటలా పరిగెడుతున్నారు. దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము, రావట్లేదని బస్ స్టాండ్ ముందట దాదాపు 100-200 మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారు సార్? సో సహజంగా జేబీఎస్ ప్రాంతం కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల మనకు అట్లా క్రౌడ్ డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుందండి. సో ఈ రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారేంటంటే ఈ క్రౌడ్ను చూసిన తర్వాత, ప్లాట్ఫామ్ మీద ఉన్న క్రౌడ్ను చూసిన తర్వాత ఓహో వీళ్ళందరూ మన బస్ కోసం వెయిట్ చేస్తారేమో అనుకున్న ఉద్దేశంతో ఎవరైతే రిజర్వేషన్ లేరో వాళ్ళు వచ్చేసి యాడ్లోకి పోయేసి బస్ రాగానే సీట్లు దొరకాలి అన్న ఉద్దేశంతో పోతున్నారు. సో యాడ్లో కూడా మరి అక్కడ కూడా బస్సులు ఎక్కించట్లేదు. మేము దాదాపుగా ప్రతి రీజన్ నుంచి 20 మంది చొప్పున 100 మంది వరకు మా సిబ్బంది యాడ్లో ఉండడం జరిగింది. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా మరి వాళ్ళని యాడ్ నుండి ఖచ్చితంగా బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీదగా పంపడం జరుగుతుంది. సో తొందరపాటుతో అక్కడ పోతున్నారు, అక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళు గైడ్ చేస్తున్నారు, ప్లాట్ఫామ్ మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద ఉంటేనే ఎటువైపు ట్రాఫిక్ పోతుందో మేము కూడా అంచనా వేసేసి అటువైపు బస్సులు పెట్టగలుగుతాము. ఇక్కడ యాడ్లో ఉంటే మాకు కూడా అది బెనిఫిట్ కాదు, వాళ్ళకు కూడా క్షేమకరం కాదు, మాకు కూడా ఎటువైపు ఉన్న ప్రయాణికులు తెలియదు కాబట్టి వాళ్ళకు గైడ్ చేయడం కోసము మా సిబ్బంది అంతా కూడా ఫీల్డ్లో ఉన్నారు. వారిని అంతా సంబంధిత ప్లాట్ఫామ్ దగ్గరికి పంపడం జరుగుతుంది. సో దానివల్ల ఏ ప్లాట్ఫామ్ దగ్గర అయితే జనాలు ఎక్కువ ఉన్నారో ఆ ప్లాట్ఫామ్కు ఆ సంబంధిత బస్సులు తెప్పించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ కనబడుతుంది ప్రయాణికులలో. ఏంటి అంటే సాధారణ బస్సులు ఎలా ఉంటాయి, స్పెషల్ బస్సులు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళని గైడ్ చేసేందుకు ఇక్కడ అసలు ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు, ఒక్కో జిల్లా నుంచి ఎంతమంది సిబ్బంది ఆ పనులను నిర్వర్తిస్తున్నారు? దాదాపుగా ఇప్పుడు మేము చెప్పినట్టు 100 మంది వరకు సిబ్బంది ఉన్నారు. దాంట్లో యార్డ్లో క్లియరెన్స్ కోసము దాదాపుగా 80 మంది వరకు ఉంటే ప్లాట్ఫామ్ దగ్గర 20 మంది ఉన్నారు. మీరు స్పెషల్ బస్సును ఐడెంటిఫై చేయాలంటే మరి బస్సుకు అట్లా స్పెషల్ బోర్డు అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మాత్రము మేము పెట్టే స్పెషల్ బస్సెస్. రెగ్యులర్ బస్సెస్కి అలాంటి స్పెషల్ బోర్డు ఉండదు. ఆ రెగ్యులర్ బస్సెస్లో నార్మల్గా ప్యాసింజర్స్కి అందరి కోసం పోతుంది. ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ అయితే స్పెషల్ బోర్డుతో పాటు ఓపీఆర్ఎస్ నంబర్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రతి ప్లాట్ఫామ్ ద్వారా ఒక టేబుల్ వేసుకొని హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్నా కూడా మా సిబ్బంది వారికి గైడ్ చేయడం జరుగుతుంది.
ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ అంటే మాది మనందరిది అని అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పండుగల సమయంలో ఆర్టీసీ 50% ఛార్జీలను పెంచింది. అంటే అవి ఎన్ని బస్సులకు వర్తింపజేస్తుంది? అది చాలా మీగర్ అండి. ఎందుకంటే షెడ్యూల్ బస్సెస్ కాకుండా ఎక్స్ట్రాస్ ఏవైతే వచ్చాయో అవి గవర్నమెంట్ ఆదేశానుసారం ఏదైతే జీవో ఉందో హెడ్ ఆఫీస్ ఆదేశానుసారం పెంచడం జరుగుతుంది. వాటికి అన్ని బస్సులు పెంచడం అంటే వచ్చేటప్పుడు ఎందుకంటే ఖాళీగా వస్తాయి కాబట్టి బస్సెస్ వచ్చేటప్పుడు మొత్తం 0 ప్యాసింజర్స్తో వస్తుంది. ఆ 0 ప్యాసింజర్తో పోయేటప్పుడు మాత్రం ఫుల్గా పోతుంది కాబట్టి ఆ అదనపు ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. అంతే తప్పించేసి అది వారి మీద భారం మోపడం కాదండి. దయచేసి ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రయాణికులు వెళ్లేందుకు బస్సులు నడుపుతున్నారు సరే, మరి వచ్చేప్పుడు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతారా? ఎన్ని బస్సులు నడుపుతారా? ఎట్లా ఆ ప్లాన్ ఎట్లా చేసుకుంటున్నారు అసలు? సో సహజంగా ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కానీ దసరా పండుగ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ట్రాఫిక్ ఉన్నప్పుడు కానీ మేము దగ్గర స్టాటిస్టిక్స్ డేటా మెయింటైన్ చేస్తామండి. అంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిన రోజు అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి 14 తారీఖు వస్తుంది కదా, ఈ రోజు ట్రాఫిక్ బాగా స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు 10, 11, 12, 13 తారీఖు వరకు ఎన్ని ట్రిప్పులు పడ్డాయి, ఎంతమంది ప్యాసింజర్లు వివిధ ప్రాంతాలకు పోయారు, ఆ డేటా తీసుకున్న తర్వాత పండుగ అయిపోయిన తర్వాత సేమ్ ప్యాసింజర్స్ కౌంట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 1,50,000 ప్యాసింజర్లు కరీంనగర్కి పోయారంటే మళ్ళీ కరీంనగర్ 1,50,000 ప్యాసింజర్ జేబీఎస్ వచ్చేంత వరకు బస్సులో ప్లాన్ పెట్టుకొని దాంతో అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే జేబీఎస్ బస్ స్టేషన్లో అయితే రద్దీ అయితే నిన్నటితో పోల్చుకుంటే అయితే ఈరోజు దాదాపు రెట్టింపు మాత్రమే కనబడుతున్నట్లుగా మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతిరోజు దాదాపు 1000 పైచిలకు బస్సులు నడిపిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి దాదాపు 180 పైచిలకు బస్సులను, ఆదిలాబాద్ నుంచి దాదాపు 200 పైచిలకు బస్సులను నడిపిస్తున్నారు. ఇక కరీంనగర్ నుంచి అత్యధికంగా దాదాపు 380కి పైగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు కూడా రీజనల్ మేనేజర్ రాజు చెప్తున్నారు. కెమెరామెన్ దేవంతర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.